కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాల్లో ఇది కూడా ఒకటి. గ్రామాల్లో ఈ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధి పొందారు. మీరు కూడా పొందాలి అనుకుంటే ఎలా నమోదు చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి, 12,000 రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల పథకాల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇళ్లలో మరుగుదొడ్లు లేని పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది. మున్సిపల్ పరిధిలో మరుగుదొడ్ల పథకానికి దరఖాస్తు ఆన్లైన్లో చేయొచ్చు. గ్రామాల్లో లబ్ధిదారులను గ్రామ అభివృద్ధి అధికారులు ఎంపిక చేస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. బహిరంగ మల విసర్జన వల్ల మురికి వ్యాపించడమే కాకుండా అనేక వ్యాధులు వ్యాపిస్తాయని మనకి తెలిసిందే. అందుకోసం భారత ప్రభుత్వం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే తమ ఇళ్లలో మరుగుదొడ్లు లేని, మరుగుదొడ్ల నిర్మాణానికి అనుకూలంగా లేని పేద కుటుంబాలకు ప్రధానమంత్రి స్వాస్థ్య భారత్ అభియాన్ కింద 12,000 రూపాయలు ఇస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించిన గ్రాంట్ మొత్తాన్ని 2 విడతలుగా లబ్ధిదారులకు అందజేస్తారని, ప్రతి విడతలో 6,000 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. ఇంట్లో మరుగుదొడ్డి లేని వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో మరుగుదొడ్డి నిర్మాణానికి మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పథకానికి అర్హత ఎవరు అంటే భారతీయ పౌరులు అయి ఉండాలి. ఈ పథకం లబ్ధిదారుల కుటుంబానికి ఇప్పటికే ఇంటిలో మరుగుదొడ్డి ఉండకూడదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకాన్ని పొందేందుకు అవసరమైన పత్రాలు మీకు అందించడం జరుగుతుంది. దాని ద్వారా మీకు డబ్బులు గ్రాంట్ చేయడం జరుగుతుంది. దీనికి కావలసిన పత్రాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డ్, బీపీఎల్ రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి కార్డ్, బ్యాంక్ పాస్బుక్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. మరి ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందుగా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. ఆ తర్వాత వెబ్సైట్ హోమ్ పేజీలోని సిటిజన్స్ కార్నర్లో ఉన్న IHHL అప్లికేషన్ ఫామ్ ఎంపికపై క్లిక్ చేయాలి. లాగిన్ పేజీ తెరవబడుతుంది. అందులో సివిల్ రిజిస్ట్రేషన్ అప్లైపై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. సంబంధిత సమాచారాన్ని నమోదు చేసి సమర్పించి ఎంపికపై క్లిక్ చేయండి. మీరు నమోదు చేసుకోవడానికి ఐడి పాస్వర్డ్స్ పొందుతారు. ఐడి మీ మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ మీ మొబైల్ నంబర్ వెనుక 4 అంకెలు. ఇప్పుడు ఈ పేజీలో రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ను నమోదు చేసి సైన్ ఇన్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డాష్ బోర్డ్ మీ ముందు ఓపెన్ చేయబడుతుంది. కొత్త అప్లికేషన్ ఎంపికపై క్లిక్ చేయండి. టాయిలెట్ పై క్లిక్ చేయగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫామ్లో అభ్యర్థించిన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి మరియు సమర్పించిన తర్వాత ఎంపికపై క్లిక్ చేయాలి. మరి ఈ పథకం కోసం ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందుగా మీ గ్రామ పంచాయతీ గ్రామాధిపతి వద్దకు వెళ్ళండి. ఈ పథకం కోసం గ్రామ నాయకులు దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. మీ టాయిలెట్ ప్లాన్ ఫామ్ను గ్రామాధికారి పూరిస్తారు. అప్పుడు టాయిలెట్ హెడ్ ద్వారా ఫామ్ ఆన్లైన్లో పంపబడుతుంది. ఆ తర్వాత మీరు మరుగుదొడ్డి నిర్మించడానికి మీకు డబ్బులు శాంక్షన్ చేయబడతాయి.